హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నీటి మాట లోపల ఫ్రెండ్స్ మనము అనన్య భక్తి అంటే ఏమిటి దాని గురించి తెలుసుకుందాం. దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే మెరిట్స్ ఏంటి, నష్టాలు ఏంటి అంటే డిమెరిట్స్ అంటే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే అనన్య భక్తి ఈరోజు మన అందరికీ అనన్య భక్తి అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. జగత్తులో దైవం తప్ప వేరే ఏమీ లేదు అని విశ్వసించడమే అనన్య భక్తి. అసలు అనన్య భక్తి అంటే ఏమిటి అంటే ఈ జగత్తులో దైవము తప్ప వేరే ఏమీ లేదు అని విశ్వసించడమే అనన్య భక్తి. అంటే ఈ ప్రపంచం లోపల దేవుడే ఉన్నాడు అని మనము నమ్మడము, దాన్నే అనన్య భక్తి అంటారు. విశ్వం విష్ణు స్వరూపం ఇట్టి భావాన్ని దివ్యత్వాన్ని స్మరించుచు జీవితంను సార్థకం చేసుకోవడమే అనన్య భక్తిగా భావిస్తూ వచ్చారు. ఎవరు? మన పూర్వీకులందరూ కూడా భావిస్తూ వచ్చారు. ప్రస్తుతం మనం కూడా భావించాలి. ఏది చూసినా దైవ స్వరూపం, ఏమి చేసినా దైవ సేవ, ఎక్కడ నడిచినా దైవ ప్రదక్షిణ అనే భావనతోనే జీవితం గడపాలి ఫ్రెండ్స్. ఇది అందరికీ సులభ సాధ్యము కాదు. భగవంతుడు సర్వవ్యాపకుడు అని చెప్పడం సులభమే, కానీ ఆ సర్వవ్యాపకత్వాన్ని అనుభవించడం చాలా కష్టం. నీవు తప్ప నాకు దిక్కెవరు అంటూనే ఇంకొక పక్కన బంధువులు నావారు ఉన్నారని వారినే తలుచుకుంటూ ఉంటారు. నిజంగా భగవంతునితో అనురక్తిని కలిగి ఉండాలి. దైవము సర్వవ్యాపకత్వం ఒక్కసారి అనుభవం పొందితే ప్రపంచ విషయాలపై ఆసక్తి తగ్గిపోతుంది. ఆ ప్రయత్నంలో ఒక్క అడుగు ముందుకు వేయాలి. ఇది భగవంతుని మొదటి లక్ష్యం. ఎవ్వరిని ద్వేషించకుండా ఉండాలి. ఏ జీవునికి నమస్కరించినా నా దైవము నాకు నమస్కరించినట్లే, అదే విధముగా ఏ జీవుని తిరస్కరించినా దైవాన్ని తిరస్కరించినట్టే అని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. దీన్నే అనన్య భక్తి అని అంటారు ఫ్రెండ్స్. కాబట్టి మనం అందరం ఏంటి, అనన్య భక్తి ప్రతి చోట మన ముందు, మన వెనక, మన మనసులో, ప్రకృతిలో, ప్రతి సమస్త ప్రాణకోటిలో కూడా భగవంతత్వము ఉన్నదని మనం అనన్య భక్తితో కలిగి అర్థం చేసుకున్నట్టయితే మన జీవితం సుఖమయం అవుతుంది ఫ్రెండ్స్ అని మీరందరూ గమనించండి, నమ్మండి. ఫస్ట్ విశ్వాసం ఉంచండి, భగవంతుడే ఉన్నాడు. మంచి జరిగిన చెడు జరిగిన అంటారు కదా వెనుకట పెద్దవాళ్ళు, ఏ మంచి జరగని చెడు జరగని మన మంచికే అనుకోవాలని చెప్పేవారు. అవి నిజంగాను అక్షరాల నిజం, ఇప్పుడు చూస్తూ ఉన్నాం కూడా. కాబట్టి అందరూ కూడా అనన్య భక్తిని కలిగి ఉండాలని ఆశిస్తూ సమస్తలోక సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు అంటూ మనందరం అనన్య భక్తిని కలిగి ఉండాలని ఆశిస్తూ